హలో అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది ఏకాదశి రోజు చేసిన వీడియో అండి. కాకపోతే కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి. సో ఏంటి అంటే నేనేం చెప్తున్నాను అంటే మా టెర్రస్ మీద ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అదే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మా సుదీక్ష అయితే చాలా బాగా వీడియో తీసింది. అండ్ అంతేకాదు నా చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు చాలా వంటలైతే చేసుకున్నామండి. వంటలు కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే మా హర్నాథపురం మొత్తం చూడండి నా బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా కనిపిస్తుందో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దానికంటే ముందు ఇంకో విషయం మళ్ళీ చెప్తున్నా. మా కొత్త బెడ్‌రూమ్ టెర్రస్ పైన ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి నా దండ బావుందా అని నేనైతే అడుగుతూ ఉన్నాను. అండ్ మా సుదీక్ష అయితే "అత్త ప్లీజ్ దండ గురించి చెప్పొద్దు అత్త. మామూలుగా మన పండగ రోజు చేసిన వీడియో గురించే చెప్పు" అని అంటుంది. సరే సుదీక్ష నేను ఖచ్చితంగా దాని గురించే చెప్తాను అని అయితే అంటున్నాను. ఇక్కడ చూడండి మా సుదీక్ష టెర్రస్ పైన బట్టలారేసి ఉంటే బట్టలన్నీ చూపిస్తుంది. "వద్దే చూపించొద్దు. ఎందుకు చూపిస్తున్నావు" అంటే "ఏం కాదులే అత్త అందరూ ఆరేసుకుంటూ ఉంటారు కదా బట్టలు. సో మనం కూడా అంతే కదా" అని అయితే చెప్తుంది. ఇక్కడ చూడండి మా సుదీక్ష అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అని అయితే చెప్తూ ఉంది. అండ్ ఈ పండగ సందర్భంగా మేమందరం చూడండి గోరింటాకు పెట్టుకున్నాము. చాలా బాగొచ్చింది. మా సుదీక్ష వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళినప్పుడైతే పెట్టుకొని వచ్చేటప్పుడైతే నచ్చలేదంట. పండగ అంటే ముగ్గు అంటే పండగ అన్నట్టుంటుంది మా ఇంట్లో. సో నేనైతే ముగ్గు చూపిస్తూ ఉన్నాను. మామూలుగా ఇక్కడ చూడండి అంటే మాకు మెట్ల మీద ఒక దగ్గర యేసుకుంటాము. మాకు వాకిట్ దగ్గర ఒకటేస్తాము. ఇక్కడ చూడండి మా ఆయన వీడియో తీస్తున్నాడు. ఇంకా పండగ అంటే పసుపు కుంకుమ పూసైతే బొట్లయితే పెడతాం. మా బంగారు తల్లి చూడండి రెడీ అయిపోయి బయట మంచం మీద పడుకోనుంది. "ఓ నాన్న" అంటే "హ్మ్" అంటుంది. ఇక్కడ చూడండి నేను ఇంటి వాకిట్లో వేసిన ముగ్గు చూపించాను కానీ మెట్ల మీద వేసిన ముగ్గు చూపించలేదు కదా! మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మా బుడ్డి తల్లినైతే ముద్దుగా ఉందని ఒక 2 ఫోటోస్ అయితే తీసుకున్నాను. అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసా జొన్నలతో పేలపిండి ది బెస్ట్. టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ మా అత్తమ్మ ఇంతకుముందు ట్రై చేస్తే సరిగ్గా రాలేదంట. కాకపోతే ఇప్పుడు ప్రాపర్‌గా దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకొని చేసింది. అండ్ చాలా బావుంది. ఏం లేదండి జొన్నలనైతే కొంచెము పాన్ హీట్ అయ్యాక దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మనం పాప్‌కార్న్ ఎట్లా అయితే చేసుకుంటామో సో అదే ప్రాసెస్‌లో అయితే మనం జొన్నలను ఏంచుకోవాలి. ఏంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి జొన్నలనైతే అవి బరుగుల్లాగా అయిపోతాయి. అవైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం బెల్లం ఏసుకొని దాంట్లో కొంచెం ఏలక్కాయలు, కొంచెం కొబ్బెర ఏసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి మేము కొంచెమే చేసుకున్నాం పిండి. అందుకని కొంచెమే తీసుకున్నాను. ఇక్కడ చూడండి నేను ఒక 5 ఏలక్కాయలు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి అయితే యేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇది చూడండి మా అత్తమ్మ ఏంటంటే ఫస్ట్ ఏయించినప్పుడు సరిగ్గా రాలేదు. రెండోసారి ఏయించినప్పుడైతే చాలా బాగా పేలాయి. అదే చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకేముంది నేనైతే తులసమ్మ దగ్గరైతే పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో యాజ్ యూజువల్ ఎప్పటిలాగే మా మామయ్య పూజ చేస్తున్నారు. మా సమయ చూడండి "అమ్మ రామ్మ రామ్మ" అని పిలుస్తుంది. "పూజ చేసుకుంటున్నాను నాన్న" అంటున్నా. మా సుదీక్ష అయితే వీడియో తీస్తూ ఉంది. ఇక్కడ చూడండి మా ఇంట్లో తులసమ్మ దగ్గరైతే చిన్న వెంకటేశ్వర స్వామిని ఫోటో పెట్టుంటాము. సో ఆ ఫోటోకైతే బొట్లు పెడుతూ ఉన్నాను. నేను చూడండి ఎంత బాగా పూజించేసాను. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. అండ్ అంతేకాదు మీరెలా పండగ చేసుకున్నారో కూడా నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలైతే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి మేమైతే మా ఇంట్లోనే కదంబా కట్టుకున్నాము. అదైతే నేనైతే వెంకటేశ్వర స్వామికైతే పెట్టేస్తున్నాను. ఇంకొక ట్విస్ట్ ఉంది. అక్కడైతే బల్లనేది ఉంటదండి. అస్సల తరిమినా పోదది. అదేంటో నేను పూజ చేసేటప్పుడే పక్కకెళ్ళింది. నాకు బల్లిని చూస్తే చాలా భయము. మొత్తానికైతే ఇక్కడ చూడండి ఇది పేలపిండి చేస్తుంది మా అత్తమ్మ. బియ్యం అయితే ఏంచి పెట్టేశాను నైటే స్నానం చేసి. సో మార్నింగ్ అయితే మా అత్తమ్మ పేలపిండి చేస్తుంది. బియ్యాన్ని మొత్తము మిక్సీ పట్టేశాను. ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. ఈ జొన్నల్ని ఎట్లా ఏయించుకుంటున్నారోనని. ఎందుకంటే మా అత్తమ్మ ఫస్ట్ తెలియనప్పుడు చేసినప్పుడు 2 కిలోలు ఒకేసారి పోసి బాండిల్లో మూత పెట్టిందంట. అయి అస్సలు పేలలేదంట. సరిగ్గా రాలేదంట. ఇది చూడండి ఇది బియ్యం పిండితో పేలపిండి చూడండి ఏమైంది అంటే కొంచెం బెల్లము పాకంలాగా పట్టుకొని దాంట్లో అయితే ఏసేసింది. ఈ బియ్యం పిండిని పాయసం చేసింది. మా అత్తమ్మ పాయసం అయితే
సూపర్‌గా చేస్తది. ఇక్కడ చూడండి పేలపిండినైతే నేనైతే ఉండలుగా చేస్తున్నాను. మనం చిన్న లడ్డూల్లాగా చేసుకుంటాం కదా! సో, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ సరిపోవాలి అండ్ పక్కన వాళ్ళకి కూడా ఇవ్వాలి అనేసి నేనైతే చిన్న సైజ్ చేస్తున్నా. మా అత్తమ్మ అయితే చాలా పెద్దయిగా చేస్తది. నాకైతే ఆ రోజు చాలా నచ్చినియి. నేను మా సుదీక్ష అయితే కుమ్మి పెట్టాము. అండ్ మేము ఆ రోజు చేసుకున్న వంటలన్నీ ఫుడ్ బ్లాగ్ అయితే చేస్తున్నామండి. ఛానల్‌లో ఉంది. వెళ్లి చెక్ చేయండి. అండ్ చాలా బాగొచ్చింది. మా అత్తమ్మ అయితే పూజ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఫస్ట్ మా మామయ్య దీపారాధన చేసేసాడు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా! మా అత్తమ్మ నెయ్యేసి దీపారాధన చేద్దామని అనుకునే టైంకి మా మామయ్య ఆయిల్ ఏసైతే దీపారాధన చేసేసాడు. పండగ కదా! నెయ్యితో చేస్తే బావుంటదని అయితే చేశారు. ఇక్కడ చూడండి వంటలన్నీ స్వామి దగ్గర పెట్టేసాము. నెయ్యితో అయితే దీపారాధన చేస్తుంది మా అత్తమ్మ. విష్ణు సహస్రనామం అన్నీ చదువుతూ ఉంటారు. సో, నేను చదువుతాను. ఎప్పుడో కొంచెం చదువుతాను. మా వదినైతే ఎవ్రీడే విష్ణు సహస్రనామం చదివిన తర్వాతే ఏ పనైనా చేస్తారు. ఈసారి మా వదిన వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇల్లు మొత్తము వ్లాగ్ చేసి పెడతాను. చాలా బావుంటుంది మా వదిన వాళ్ళ ఇల్లైతే. అండ్ అంతే క్లీన్‌గా పెట్టుకుంటది. చాలా బావుంటుంది. ఇక్కడ చూడండి మా మామయ్య మళ్ళీ ఎంత చక్కగా పూజిచ్చేస్తున్నారు. మా అత్తమ్మ కూడా మళ్ళీ దీపారాధన చేస్తూ ఉంది. మా సుదీక్ష, మా సంయు అయితే ఎప్పుడెప్పుడు పూజ అవ్వద్దా? ఎప్పుడెప్పుడు వడలు తిందామా అనైతే కాసుకోనున్నారిద్దరూ. మా అత్తమ్మ పూజ చేస్తూ ఉంటే, ఇది జూడండి అది పేలపిండి ఆల్రెడీ నేను దేవుడి దగ్గర పెట్టేసి ఒకటైతే తీసిచ్చాను దానికి. లేదు అంటే అది మొత్తం లాగేస్తది. నేను చూడండి తిని అమ్మ బాగుంది అని చెప్పింది. నేను అదే చెప్తున్నాను సుదీక్షకి. ఇక్కడ చూడండి ఏమేం వంటలు చేసుకున్నామనైతే చూపిస్తున్నాను. దీంట్లో హైలైట్ ఏంటి అంటే మునగాకు పొడి చేసింది మా అత్తమ్మ. ఫస్ట్ అయితే నేను చేదుగా ఉంటదేమో, ఎట్టుంటదో ఏమో అని నేనైతే అనుకున్నాను. కాకపోతే మునగాకు పొడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే అబ్బా! ఎంత బావుందో అసలు. మా అన్నయ్యకి కూడా చాలా నచ్చింది మునగాకు పొడి. అండ్ ఈసారి మా అత్తమ్మ రెసిపీ చేసేటప్పుడు మీకైతే వీడియో తీసి పెడతాను. ఇక్కడ చూడండి మా ఆయన మార్నింగ్ టిఫిన్ తినకుండా ఎళ్ళాడు. అండ్ ఆఫ్టర్‌నూన్ అయ్యేటప్పటికి కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయంటే అంటున్నాడు. మొత్తానికి వంటలన్నీ అయిపోయాక రీల్స్ స్టార్ట్ చేసాం నేను, సుదీక్ష. సో, అదే మేమైతే వీడియో తీస్తున్నాను. నాకైతే కొంచెం ఫన్నీగా అనిపించింది. అందుకే నవ్వుతూ ఉన్నాను. నచ్చిందా వీడియో? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.